కుంభరాశి వారు ధైర్యవంతంగా, సాహసోపేతంగా, అలాగే భయం లేకుండా ఉంటారు. ఆస్ట్రో ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం చూస్తే మీరు ఈ నెలలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తారు. మీ తెలివితేటలు, ఉత్సాహం, అలాగే నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యాన్ని తప్పక అభినందించి తీరాలి. ఈ నెల మీకు సానుకూలంగా కూడా ఉంటుంది. ఈ నెలంతా మీరు సంతోషంగా గడుపుతారు. ఇక కుంభరాశికి చెందిన వారు దృఢ నిశ్చయం కలిగి ఉంటారండి. వీరు సందర్భానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మృదు స్వభావం కూడా ఉంది వీరికి. విభేదాలను నివారించేందుకు కూడా ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. వివిధ సోషల్ ఇష్యూల పట్ల వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వివిధ సమస్యలకు పరిష్కారాలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ రాశికి చెందిన వారు ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు. సమస్యని పరిష్కరించేందుకు మాత్రం నడుం బిగిస్తే ఒక్కడుగు కూడా వెనక్కి వేయరండి. వీరిని ముభావంగా ఉండే వ్యక్తులని లేదా నిర్దయ హృదయాలని మీరు అనకండి. మీనరాశి వారి వలె వీరు కూడా రెండు లోకాల్లో విహరిస్తుంటారు. కానీ ఈ రెండు రాశుల వారి మధ్య ఉన్న ఒకే ఒక్క భేదం ఏంటి అంటే, కుంభరాశి వారు పదునైన మేధస్సును కలిగి ఉంటారు. ఏ విషయమైనా సరే వీరి దృష్టిని దాటిపోవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. వారు చూడడానికి ఏ విషయం పట్టించుకోరేమో అన్నట్టుగా మీకు కనిపించినా కూడా పూర్తి పట్టుకలిగి ఉంటారండి. కుంభరాశి వారి రూపాన్ని చూసి మోసపోకండి. వారు మీ మాట విన్నట్టుగా అనిపిస్తూ ఉన్నా కూడా వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వీరికి కొంత వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చినట్లయితే వారికి వారే మీ వద్దకు వస్తారు. వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని మీరు వెతక్కండి. కుంభరాశి వారు తమ మేధస్సుని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. వారి మేధోపాఠవాన్ని గౌరవించని ఎడల మీరు వారి మిత్రత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ రాశి చిన్నారులు వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు, అసహజ హాస్య ధోరణికి మరియు చురుకుదనానికి పెట్టింది పేరు. ఈ రాశి వారు వివేకులు మరియు చమత్కారులై విశ్లేషణాత్మక శక్తి కలిగి ఉంటారు. వారు భవిష్యత్తును గూర్చి దీర్ఘ దృష్టి కలిగి ఉండి తన తోటివారితో పోల్చి చూసినట్లయితే అన్నింటిలోనూ ముందుంటారు. ఇది ఇతరులకి కాస్త విచిత్రంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారి ఆలోచనలు కూడా మీరు కొట్టిపారేయకండి. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్రంలోనే విపరీత ధోరణికి పెట్టింది పేరు ఈ కుజుడు. విశ్వంలోనే కుజగ్రహం అత్యంత అసాధారణమైన మరియు మిరిమిట్లు గొలిపే గ్రహంగా కూడా పరిగణించబడుతోంది. తాత్కాలికమైనప్పటికీ కూడా కుజగ్రహం గొప్ప ప్రకాశం కలిగి ఉంటుంది. కుంభరాశి వారు విప్లవాత్మక ఆలోచనలకు మరియు రాడికల్ భావజాలం పట్ల అపారమైన నమ్మకానికి పేరుగాంచిన వారిగా ఉంటారు. వారు గెలుపును సాధించకపోయినా కూడా తమ కళల్ని సజీవంగానే ఉంచుకుంటారు. వారికి ఉన్న జ్ఞానాన్ని మీరు ప్రశ్నించకండి. చార్లెస్ డార్విన్, మొజార్ట్, అబ్రహం లింకన్, యోకో ఒనో మరియు ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు కుంభరాశికి చెందినవారే. వారికి ప్రతి విషయంపై అవగాహన ఉండడం వల్ల మీకు తెలీదు అనే వాక్యాన్ని అసహించుకోవడమే కాక వారికి తెలుసుననే భావనని దృఢంగా నమ్ముతూ ఉంటారు. ఇది వారి స్వాభావిక లక్షణం. వారి నోటి నుండి నాకు తెలీదు అనే వాక్యాన్ని మీరు చాలా అరుదుగా వింటారు. అంతకంటే వారు మీకు నా గురించి పూర్తిగా తెలీదు అని అంటూ ఉంటారు. వారిని విమర్శించకండి. మీ జీవిత భాగస్వామి లేదా బిడ్డలు కుంభరాశికి చెందినవారైనట్లయితే కనుక మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్ధం చేసుకోవాల్సిందే. వీరు పరుషమైన నాలుకను కలిగి ఉంటారు. వీరి మాటల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మీరు వారు మెప్పు పొందడానికి ఏం చేయాలి అని అనుక్షణం మనసులో ఆలోచిస్తూ ఉండండి. కుంభరాశి వారు మీ మీద విసుగు చెందక పూర్వమే వారిని మీరు తీయని మాటలతో మెప్పించాలి లేదా మోసగించాలి. ప్రయాణాలను అసహించుకోకండి. మీరు ఈ మాటను వారితో అన్నారంటే కనుక వారికి మీ మీద ఉన్న ఆసక్తి అంతా పోతుంది. కుంభరాశి వారికి సాహసాలు చేయడం అంటే మక్కువ ఎక్కువ. వారు తొందరగా విసిగిపోయే స్వభావం కలిగి ఉన్నందున స్థల మార్పిడి వలన వారి మనసుకు ఉత్సాహం కలిగి మస్తిష్కం తేలిక పడుతుంది. వారికి కొత్త వారిని కలవడం, వివిధ సాంప్రదాయాలను అనుభూతి చెందడం, వంటకాలను రుచి చూడడం ఇష్టపడుతూ ఉంటారు. వీరు గొప్ప అన్వేషకులు కూడా. చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూడొద్దు.
కుంభరాశి వారు అల్పమైన విషయాలను పట్టించుకోరు. ఈ రాశివారు జీవించనివ్వు అనే సూత్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. వీరి వద్ద పట్టుదలకు పోకండి. అలా చేసినట్లయితే మీరు వారి గౌరవాన్ని కోల్పోతారు. అంతేకాక కొన్ని సందర్భాలలో వారు మీతో అనుబంధాన్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశికి చెందిన వారిలో మానవత్వం ఎక్కువ. వీరు తరచుగా నిరసన ర్యాలీలు మరియు జంతు సంరక్షణ ఆశ్రయాలలో దర్శనమిస్తూ ఉంటారు. అన్ని రాశులలో కంటే ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువే. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.